వైఎస్ షర్మిల పోరాటం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె యుద్ధం ఇంకా కంటిన్యూ చేస్తుంది. రోజుకొక అస్త్రం తీస్తున్నారు. మొన్న మధ్య వైఎస్ఆర్ అస్త్రం, నాన్న అంటూ ఒక అస్త్రం తీశారు. తర్వాత ఇప్పుడు తాజాగా ఆస్తుల పేరుతో మరొక అస్త్రం తీస్తున్నారు. సాక్షిలో కూడా తనకి వాటా ఉంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం, అలాగే తనకి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఓపెన్ అయిపోయారు. ఒక రకంగా మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నంతసేపు గుప్పెడం మూసుకునే ఉన్నారు. ఏం జరిగింది ఇంట్లోనే ఎవరికి తెలియదు. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారా సెంటిమెంట్. ఒక రకంగా ఆడపిల్లకి అన్యాయం చేశాడు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా వెళ్ళాలనుకుంటున్నారు. అది వర్కౌట్ అవుద్ది. అది కూడా కడపలో మాట్లాడడం ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆడపిల్లను కాదు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే నాకు డెలివరీ కూడా ఇక్కడే అయింది, మొత్తం ఆసుపత్రి పేరు అన్నీ చెప్పేస్తారు. మొన్నటి వరకు ఏమో నాకు ఇక్కడ పెళ్ళి అయింది, పిల్లల్ని ఎక్కడికి అన్నాను అన్నారు. ఇప్పుడేమో ఆమె ఎక్కడ పుట్టామంటున్నారు. అదే నేపథ్యంలో సాక్షి గురించి కూడా మాట్లాడడం ఏంటి, ఆస్తులో చివరికి రేపొద్దున్న నా ఆస్తులు నాకు ఇవ్వలేదనో, నాకు వాటా కావాలనో, ఇంత ఆస్తి తన దగ్గర ఉందనో ఈ ట్రాక్లో ఏమో వెళ్ళిపోయే అవకాశం ఉందా ఆ మాటలు చూస్తుంటే ఆవిడ ఎజెండాతోనే వచ్చినట్టు కనబడుతుంది. మేబీ ఆవిడకి ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు కాబట్టి వాటా ఇవ్వలేదు అని చెప్పబోతోందేమో, ఆస్తుల్లో వాటా కోసం ఏమైనా పోరాడుతుందేమో భవిష్యత్తులో. ఇప్పుడు మొన్న ఆయన కొండరాఘవరెడ్డి చెప్పడం అయితే 100 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు, అవి ఖర్చు పెట్టేసేసుకుంది, మిగతాది ఇది అమ్మేసేసుకుని ఖర్చు పెట్టేసేసుకుంది అన్నట్టు. ఇప్పుడు ఆస్తుల్లో వాటా రాజశేఖర రెడ్డి 50% రాశారా లేదా? వాస్తవంగా రాజశేఖర రెడ్డి 50-50 రాస్తే మరి అప్పుడు విజయమ్మ పరిస్థితి ఏంటి? అవును, మామూలుగా అయితే భర్త ఎప్పుడైనా సరే ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు వాటా రాసి తన భార్య తన తదనంతరం అని చెప్పేసి లెక్క ఉంటుంది సాధారణ. నేను విన్నదైతే ముగ్గురికి 33% వాటా రాశారని విన్నా నేను. మరి అందులో కనబడుతున్న ఆవిడ చెప్తుంది 50% అంటుంది. మరి అందులో ఏంటో లెక్క అర్థం కదా. రెండోది, ఆ మొక్క అయితే కనుక శుభ్రంగా జైలు శిక్షలో కూడా సగం అనుభవించి ఉండాలి ఈవిడ. ఎందుకంటే సాక్షిలో పెట్టుబడులు పెట్టింది, ఈవిడ సాక్షిలో వాటా ఉందంటుంది. సాక్షిలో ఈవిడ ఏం పెట్టుబడి పెట్టింది, వీళ్ళ నాన్న ఏం పెట్టుబడి పెట్టాడు? అయినా ఆయన ఉన్నప్పుడు లేనట్టుంది కదా సాక్షి. ఆయన ఉన్నప్పుడే ఉంది, 2009కే వచ్చేసింది కదా, 9 ఎలక్షన్స్ ముందే వచ్చేసింది. అవును, కానీ అంతే తర్వాత ఆయన బొమ్మ వేశారు. అయితే మెయిన్ సాక్షికి సంబంధించిన దాంట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా పెట్టుబడులు పెట్టి. అంటే ఆయన పత్రిక ఉంది, ఛానల్ 2 ఉన్నాయి. 2009 ఎలక్షన్స్కి 2 కలిపి నడుపుకొచ్చారు, అంటే ఒకేసారి ట్రై చేసుకొచ్చారు కదా. బేసిక్గా 2009 తర్వాత ఛానల్ వచ్చిన టైంలో ఈవిడికి షేర్ ఉండేటట్టయితే అప్పుడే డైరెక్టర్గా ఈవిడ పేరు కూడా ఉండేది కదా. కొన్ని ఎప్పుడైనా మీటింగ్లకు వెళ్ళి ఉండాల్సింది కదా. ఇంకోటి దాంట్లో ఏమనుంది, సిబిఐ ఏం చెప్పింది, పెట్టుబడులు పెట్టారు బయట నుంచి అని చెప్పి. ఒకళ్ళు 50 కోట్లు, ఒకళ్ళు 800 కోట్లు, ఒకళ్ళు 300 కోట్లు ఇట్లా పెట్టుబడి పెట్టారు కదా. 30 కోట్లు, ఒకళ్ళు 40 కోట్లు అట్లా పెట్టుబడి పెట్టారని కదా చెప్పింది. మరి ఆ పెట్టుబడుల్లో ఈవిడ పెట్టుబడి ఏముంది? అవును, అంటే దాంట్లో ఒకవేళ నిజంగా వాటా ఉంటే ఈవిడికి కూడా వాటా అంటే 50% వాటా ఉంటే కనుక ఈవిని కూడా అప్పుడు సగం రోజులు జైలు శిక్ష పెట్టాలి. సో ఈవిని కూడా ఛార్జ్ షీట్లో పెట్టాలి సిబిఐ. అంతే కదా. ఎందుకంటే అప్పుడు ఇద్దరు నిందితులే అవుతారుగా. ఇప్పుడు జగన్ ఎందుకు నిందితులు అయ్యాడు? ఆ పెట్టుబడులు పెట్టించినందుకు. యజమాని హోదాలు, యజమాని అనేనే కదా. ఇప్పుడు ఈవిడ కూడా 50% యజమాని అయితే ఈవిడ కూడా జైలుకి వెళ్ళాలి కదా. 50% పేరు కూడా పెట్టాలి కదా. మరి అంటే జైలేమో అన్నకేను, ఈవిడికేమో పార్ట్నర్షిప్. అంటే సాక్షులు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ఆ టాపిక్ తీసుకొచ్చారు, లేదంటే నిజంగా ఆమె అందులో వాటా ఏమైనా కోరుతున్నారు అనుకోవాలి? లేదు, నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆవిడ మొత్తం అన్నిట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఇంకేమైనా ఉన్నాయేమో. ఒక ఆస్పెక్ట్ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం ఒకసారి, ఈవిడ యాక్చువల్గా అయితే కనుక రాజశేఖర్ రెడ్డి పంచిచ్చిన ఆస్తులో అయితే కనుక వాటా ఇచ్చేసాడు ఆయన. ఈవిడ కోరుతున్నటువంటిది తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆస్తులు ఇచ్చిన తర్వాత జగన్ తన వ్యాపారాలు పెంచుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు, అందులో వాటా కోరుతున్నట్టు కనబడుతుంది ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు సాక్షి అనేది రాజశేఖర రెడ్డి పెట్టించిన ఆస్తి కాదు, లేదా రాజశేఖర రెడ్డి డబ్బులు ఇస్తే పెట్టింది కూడా కాదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాక్షి బిగిన్ అయింది, కానీ పెట్టుబడి పలు సంస్థలు పెట్టుబడి పెట్టినాయి. అందులో దాని మీదనే కదా అంత పెద్ద రచ్చ నడిచింది. ఇది రాజశేఖర రెడ్డి ప్రయోజనాల వలన పొందినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టారనే కదా. దాంట్లో ఇంకా పెట్టుబడి ఏముంది? ఇతని పెట్టుబడి కూడా చాలా తక్కువ, 25 లక్షలు 50 లక్షలు అనినే కదా ఇప్పుడు వాళ్ళు కేసుల్లో పెట్టింది. జగన్ పెట్టుబడి 100 కోట్లు 1000 కోట్లు పెట్టలేదు దాంట్లో. అట్లా పెట్టుంటే ఒక 100 కోట్లు రాజశేఖర రెడ్డి 50 కోట్లు నా పేరు మీద, 50 కోట్లు మా అన్న పేరు మీదనే పెట్టాడంటే ఒక అర్థం ఉంది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ బయట వాళ్ళు. ఇంకా అప్పుడు అందులో ఈవిడికి వాటా ఎట్లాగొస్తుంది?
ఆ పెట్టుబడులు షర్మిలను చూసి పెట్టినట్టు అప్పుడు రాజశేఖర రెడ్డిని చూసి పెట్టినట్ట లేదుగా జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టినట్టే అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జగన్కి సంబంధించిన భారతీయ సిమెంట్స్ లేకపోతే ఇవో లేకపోతే సండూర్ పవరో ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాటన్నిట్లో ఇవన్నీ జగన్ తన వ్యాపార సామ్రాజ్యం తను విస్తరించుకున్నాడు. వాస్తవంగా తను ఆ రోజుల నుంచి కూడా తను మొదట్లో రాజకీయాలకు రాలేదు కదా, బిజినెస్లని తను చూసుకున్నాడు. ఆ బిజినెస్లలో 50% ఏదో కోరుతున్నట్టుంది ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే, అంతే కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే పిత్రార్జితం వచ్చినటువంటిది, అంటే రాజారెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన వాటాలో ఖచ్చితంగా 50% హక్కు ఉంటుంది. అంటే వంశపారంపర్య ఆస్తులలో 50% హక్కు ఉంటుంది. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో 50% అనేది ఉండదు, పిత్రార్జితం కాదు. కాకపోతే దాంట్లో లీగల్ ఆస్పెక్ట్లు ఎట్లా వెళ్ళొచ్చు అంటే, ఇదంతా మా కుటుంబ ఆస్తి కాబట్టి, మా కుటుంబ ఆస్తి అంటే మా పిత్రార్జితంగా వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి, ఈ పెట్టుబడుల ద్వారా వ్యాపారం చేయడం వల్ల ఇంత సంపాదించారు కాబట్టి ఇవన్నిటిని మా కుటుంబ ఆస్తి కిందనే చూసి మాకు 50% ఇవ్వండి అని వెళ్ళాలి లీగల్గా. ఈవిడ ఆ రూట్లో అడుగుతున్నదేమో, కానీ అది చెల్లుబాటు కాదు ఇక్కడ. ఎందుకు అంటే ఇవి ఇతని పేరుతో పెట్టుకున్న సంస్థలు, ఇతని పేరుతో పెట్టుకున్న సంస్థలు తన కుటుంబం నుంచి ఇందులో పెట్టుబడి పెట్టలేదు. వీటన్నిట్లలో వచ్చిన పెట్టుబడి ఏంటది, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెట్టారు. అది విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు ఉన్నాయి, మార్షల్స్ కంపెనీల నుంచి వచ్చినవి ఉన్నాయి, దాంట్లో ఇప్పుడు ఎవరు శ్రీనివాసన్ పెట్టిన పెట్టుబడి ఇట్లాంటి బోర్డు అంతమంది పెట్టారు కదా. వాళ్ళందరూ పెట్టిన పెట్టుబడుల ద్వారా మొదట్లో 10 కోట్లు అనుకున్నది 500 కోట్లు అయింది, 1000 కోట్లు అయింది. షేర్ మార్కెట్ లో మంచి ఇన్కమ్ వచ్చినాయి, ఇవాళ రోజున మంచి ప్రాఫిటబుల్ మార్కెట్స్ అయినాయి కదా. ఇది అతని పేరుని రిజిస్టర్ అయినాయి, అతని పేరుని రిజిస్టర్ అయ్యి డెవలప్ అయిన వాటిలో ఆస్తి రాదు. కానీ ఈవిడ అందులో కూడా అడుగుతున్నట్టుంది దాన్ని బట్టి చూస్తుంటే. కడపలో కూడా ఏమైనా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం మొదలు పెట్టారా? నిజంగా సునీత కనుక కలిసి వస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందా కాంగ్రెస్ కా లేదంటే షర్మిలకా? అంటే ఈ తెలుగుదేశానికి ప్రయోజనం చేకూరటమే కదా ఇక్కడ మెయిన్ పాయింట్. ఏంటి, వాళ్ళు గెలుస్తామన్న ఉద్దేశంతో అయితే తెలంగాణలోనే ఉండేది షర్మిల. తను గెలుస్తానని షర్మిలకి అక్కడ నమ్మకం లేదు. అక్కడ నేను బీఆర్ఎస్ ఓడించాను, కాంగ్రెస్ ని గెలిపించానంటది. ఇక్కడ రేపు పొద్దున మా అన్నను ఓడించాను, తెలుగుదేశాన్ని గెలిపించానంటదేమో. అంటే ఆవిడ గెలిపోవటంతో సంబంధం లేదు, అంతే కదా. ఆవిడ గెలుస్తానని అంటోంది. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నేను గెలుస్తాను, ఓ 10 సీట్లు వస్తేనే ఏమన్నా చెప్తోందా? జగన్ ని దించడమే తన లక్ష్యం. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ తరహాలో దించడమే తన లక్ష్యం అన్నటువంటి రూట్లోనే ఉంది. అక్కడ ఆయన ఏమంటాడు, జగన్ ని దించేయాలి, ఈవిడేమంటుంది జగన్ ని దించేయాలా. అదే కదా కాన్సెప్ట్ రోజు కనబడుతున్నట్టు. కాంగ్రెస్ కి ఫేవర్ చేసి పెట్టట్లేదా? ఇప్పుడు సునీత లాంటి వాళ్ళు మొన్న 2 గంటలు కూర్చొని బయట ఒప్పించారు అనేది, ఆవిడకి ఏదో మరి కడప సీటు కూడా ఇస్తున్నారు, అవినాష్ పోటీగా దింపబోతాం. కాంగ్రెస్ నుంచే కదా ఇస్తారు, టీడీపీ నుంచి అయితే ఏమి ఇవ్వరు కదా. అంటే వాళ్ళు గెలిచేటటువంటి సీన్ ఉంది అక్కడ. ఏమో అదే సునీతనో లేకపోతే సౌభాగ్యం తీసుకొచ్చి పెడతారో ఏదో చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారు మడ్డ తర్వాత, లేదంటే ఇప్పుడు ఈమె మాట్లాడుతున్న ఆస్తులు, లేదంటే అంటే ఒక అన్యాయం చేసేసారు నాకు అన్న, అది అది కడపలో అన్న వర్కౌట్ అవుతుంది ఆడపిల్ల సెంటిమెంట్. అదే చెప్తున్నా. ఇప్పుడు దీని ద్వారా జగన్ కు వచ్చే ఓట్లు చీల్చి చంద్రబాబు గెలుపుకి అవకాశం ఇవ్వాలి. అక్కడ బీటెక్ రవి అదృష్టం బాగుండొచ్చునేమో, అంతేనా? అది జగన్ ని ఓడించడం అనేది తాము గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉందా, లేదా అక్కడ గెలుస్తామని ఏమన్నా నమ్మకం ఉందేమో ఆ కాన్సెప్ట్. అంటే ఈవిడ పులివెందులు అసెంబ్లీకి పోటీ చేసి ఆవిడ కనుక ఎంపీకి చేస్తే, అది అసలు వాస్తవంగా అది ఎప్పుడో తెలుగుదేశం పార్టీనే పోటీ అన్నది మనం దాదాపు ఏడాది క్రితం మాట్లాడుకున్నాం. షర్మిల, అదే షర్మిల కాదు ఈవిడది సునీత. ఆవిడ అప్పటి నుంచి వాళ్ళకి లాయర్ ఎవరు, సిద్ధార్థ లోదర. ఫీజులు పెడుతుంది ఎవరు, తెలుగుదేశం పార్టీ. ఆ కేసుకు ఆ రోజున ఎవరు చంపినటువంటి రోజున ఉన్నది తెలుగుదేశం అధికారులకు. ఆ డాక్యుమెంట్లు ఎందుకని రాలేదు బయటికి? ఆ రోజున చంపినటువంటి దస్తగిరి కూడా ఏమని చెప్పాడు, ఒక డాక్యుమెంట్ చూసుకుని మరి తీసుకెళ్ళాడు గంగిరెడ్డి అని చెప్పాడు కదా. ఆ తర్వాతనే గుండెల్లో వేసామని చెప్పాడు కదా. మరి చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్ ఎందుకు పట్టుకోలేదు ఆ రోజు పోలీసులు? ఆ తర్వాత సిబిఐ పట్టుకునే టైంలో ఎందుకు మార్చేశారు? అది ఎవరికి ప్రయోజనం? ఆ డాక్యుమెంటు ఆస్తి ఎవరు ఆస్తి? అది ఈ అమ్మాయికి రెండో పెళ్ళానికి రావాల్సినటువంటి ఆస్తి, అది ఈ అమ్మాయికి వస్తుంది. ఈ అమ్మాయి దాన్ని వాల్ చేసుకుందిగా, వాల్చుకోవడం అంటారు. అంటే అమ్మాయి పేరుకి రిజిస్టర్ చేయించేసుకుందిగా.
ట్రాన్స్ఫర్ చేసేసుకుంది కదా తన తండ్రి దాని ఇవన్నీ కూడా. అంటే ఏంటి, తన లబ్ధి పొందేసింది ఆ మర్డర్ ద్వారా. అంటే అక్కడ ఆ వ్యవహారంలో తన తండ్రిని చంపించింది ఎవరనేటువంటి ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది, చంపిన దస్తగిరిని. అది అవినాష్ మీదకి తీసుకెళ్ళింది తెలివిగా. అప్పుడు ఈ కథ అంతా కూడా నడిపించింది, ఆ రోజున సహకరించింది తెలుగుదేశం. ఎందుకంటే ఆ టైంలో అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వీళ్ళు మాట్లాడతారు, బాగానే ఉంది. ఎందుకు ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల? ఒకవేళ అతనే చేయించాడని ఇప్పుడు కూడా బాబాయ్ని ఎవరు చంపారంటారు కదా, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ రోజున? అవినాష్ రెడ్డి పిఏని ఒక్కడిని ఆ రోజున అరెస్ట్ చేశారు, ఏమైనా సాక్ష్యాలు తారుమారని చెప్పి. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే తెలుసు కదా ఎవరెందుకు చేశారు అన్నటువంటిది. జస్ట్ ఒక ఇద్దరిని, అది కూడా వీళ్ళ పార్టీ వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేస్తే సరిపోతుంది, అతనే చంపించాడని చెప్పచ్చు అన్న రూట్లో వెళ్ళారు. కానీ నిజంగా కనుక వాళ్ళే చేస్తే అప్పుడే చేసేయచ్చు కదా. జగన్ కూడా అరెస్ట్ చేస్తే ఎవరు వద్దన్నారు నిన్ను? ఆ టైంలో బాబాయ్ని మర్డర్ చేయించాడని వెళ్ళొచ్చు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు తెగింపు చూపెట్టలేకపోయాడు. ఆ టైంలో సింపతి వచ్చేస్తుందని అనుకున్నాడా? సింపతి వస్తుందని ఎందుకు అనుకున్నాడు? జగన్ ఆ రోజున ఇక్కడ లేడు, అసలు హైదరాబాద్లో ఉన్నాడు. చంపించాడని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు? అవినాష్ రెడ్డి ద్వారా చేయాలి. మరి అవినాష్ రెడ్డి మీద ఎంత సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజున ఎందుకు లేవు? మొదట్లో కూడా షర్మిల గారు బయటకు వచ్చేసిన తర్వాత కూడా జగన్కి షర్మిలకి మధ్యలో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఇద్దరు చెప్పారు. సజ్జల గారు ఫస్ట్ చెప్పింది అదే, ఈమె కూడా ఎక్కడ విభేదాలు గొడవలు అనే మాట మాట్లాడదు. అలాంటిది ఇప్పుడు ప్రాపర్టీస్ లెక్కల వరకు వచ్చారు అంటే రాజకీయాలు అడ్డుపెట్టుకునో కాంగ్రెస్ని అడ్డుపెట్టుకునో ఆస్తుల కోసం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు షర్మిల గారు అని అనుకోవచ్చా? లేదంటే దీని వెనక ఆమెకు ఒక పార్టీ ఇచ్చే పదవో లేదంటే ఆమె రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికే ప్రాపర్టీస్ లెక్కలు తీస్తున్నారు అనుకోవాలా? రేపు ఈ 27వ తారీఖులో 7 తర్వాతన ఒక స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానం ఆమెకిస్తే, ఈయన చెప్పింది ఏంటి రాధాకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్కి ఇచ్చి ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ, కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తే ఆవిడ రాజకీయ ఉద్దేశంతో వచ్చినట్టు. తన అన్న రాజకీయంగా తనకి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ రాజ్యసభ స్థానాన్ని ఇస్తానంది కాబట్టి వెళ్ళినట్టు. అప్పుడు ఇంకా అగ్రెసివ్ అవుతారా? అప్పుడు వెళ్ళొచ్చు. అప్పుడు పర్సనల్గా అటాక్ అనే కాన్సెప్ట్ అనుకోవడం అనవసరం. అది రాజకీయ కోణంలోనే చూసుకోవచ్చు. ఆవిడ రాజకీయ ఎజెండా ట్రై చేసింది, అన్న ఇవ్వలేదు కాబట్టి అటు వెళ్ళింది అనేసి. అలా కాకుండా అక్కడ ఇవ్వలేదు అనుకోండి, ఆవిడ పర్సనల్ ఎజెండాతోనే ఆ పొజిషన్ కోసం వచ్చింది అని అనుకోవాలి. ఎందుకని? అప్పుడు ఆస్తుల వాటానో లేకపోతే ఇంకేదో డిమాండ్ చేస్తుంది అన్నని, దానికోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ పదవి తీసుకుంది అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ దాకా ఆవిడ మాట్లాడుతున్న దాంట్లో 50% మాత్రమే పొలిటికల్ ఉంటుంది. ఏదో అది కూడా రిపీటెడ్ వర్డ్, పోలవరం బీజేపీతో అవన్నీ రోజువారీ మాట్లాడేది. కానీ రోజుకు ఒక కొత్త పాయింట్ తన వ్యక్తిగతాన్ని తీస్తోంది. ఓ రోజు సోనియా గాంధీ దగ్గరికి మన ఆయన అటు వెళ్ళారు, లేకపోతే ఓ రోజు ఏమో సోనియా గాంధీ చెప్పింది నేను నమ్మేశాను. ఇప్పుడు ఈవిడే ఇన్ని సంవత్సరాల నుంచి సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి ద్రోహం చేసింది అన్నది. మన సోనియాని రాహుల్ గాంధీని కలవగానే వాళ్ళు అవే మాకేం సంబంధం లేదమ్మా అనగానే ఈవిడ నమ్మేసేసింది. అంటే అది వినదగ్గదిగా ఉంటుందా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం, అసలు ఓదార్పు యాత్ర వద్దని కానీ అసలు వెళ్ళి కలవడం కానీ అదంతా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, అదంతా కాదు అనా ఇప్పుడు ఈవిడ చెప్పే ప్రయత్నం? అంటే ఆవిడ చెప్పేదే, ఆవిడ ఏమైపోయిందంటే ఒక డీప్ సర్కమ్స్టెన్స్లోకి వెళ్ళిపోయాక విపరీతమైన ద్వేషం పెంచుకున్నాక పెడసరంగా చెప్పడం అలవాటు. అది కూడా భారతీయ గారిని చెప్పమని, భారతీయని చెప్పమని అది నిజమో కాదు ఆవిడ చెప్తే. అది ఓదార్పు యాత్ర గురించి కలిశారని చెప్పట్లేదు కదా, కలవడానికి వెళ్ళారు కదా అలా మాట్లాడమని. కలవడానికి వెళ్ళింది ఓదార్పు యాత్ర గురించి వీళ్ళ ముగ్గురు, ఎవరు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. అది ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లాగా? అన్ని పత్రికలు సాక్ష్యం, అన్ని టీవీ ఛానళ్ళు సాక్ష్యం, రోసయ్య సాక్ష్యం, కిరణ్ కుమార్ రెడ్డి సాక్ష్యం కదా. ఓదార్పు యాత్ర గురించి మనందరం ఫీల్డ్లోనే ఉన్నాం. నేను పక్కాగా ఆ రోజున మానిటరింగ్ చేస్తూనే ఉన్నా. ఈవెన్ అప్పుడు రోసయ్య బీట్ చూసిన రిపోర్టర్ నేను, ముఖ్యమంత్రితో డైరెక్ట్గా బీట్ చూసిన వాడిని. ప్లస్ అప్పుడు జరిగినటువంటి యాక్టివిటీ మీద పూర్తి కమాండ్ ఉంది మనకి. ఆ రోజున ఓదార్పు యాత్రని నువ్వు ఆపేసి జిల్లాకు ఒక చోట పెట్టుకో, ఆ జిల్లా ఎక్కడైతే నువ్వు పెడతావో అక్కడికే ఆ బాధితులందరినీ తీసుకురా,
వాళ్ళకి డబ్బులు నువ్వెంత ఇస్తావు ఇయ్యి, పార్టీ తరపున అదే ప్రభుత్వం తరపున మేము 2 లక్షలు ఇస్తాం అని చెప్పి రోసీ చేతి చెప్పించింది ఆవిడ. ఓపెన్ గానే చెప్పించింది. పిసిసి తరపున కూడా అదే మొక్క చెప్పించింది ఆ రోజున. అంతే కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఆ ఓదార్పు యాత్ర వద్దు అన్నటువంటి చాలా క్లియర్ గా ఓదార్పు యాత్రకి బయలుదేరాక పార్టీలో వాళ్ళకి ఫోన్ చేసి డి శ్రీనివాసు వీళ్ళు మీరు ఎళ్ళబాకండి అని వార్నింగ్ ఇచ్చారా లేదా? అందరికీ వాళ్ళు ఎదురుగుండా జరిగిందే కదా, మీరు చేయడానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చారు కదా. ఓదార్పు యాత్రలో పాల్గొనొద్దని, పాల్గొంటే సీరియస్ పరిణామాలు ఎదురవుతాయని దాన్ని ధిక్కరించినే కదా అంబటి రాంబాబు కానీ లేకపోతే ఎవరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ మోపిదేవి కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని ధిక్కరించినే కదా. అంటే ఏంటి అది అది అందరికీ తెలిసిందే కదా. అబ్బాయి అట్ట ఏం జరగలేదు అని ఇప్పుడు ఈవిడ చెప్తే అప్పుడు ఈవిడ చెప్పే మిగతా వాటి మీద విశ్వసనీయత పోతుంది. ఏది ఇంట్లో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అన్న విశ్వసనీయత పోతుంది. అంటే ఈ వివాదాల్లో షర్మిల గారు భారతి గారిని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ పేరు కూడా మాట్లాడడం, ఆవిడ చెప్పమనండి నమ్ముతారు జనాలు అంటే. అదేం కాదు, ప్రణబ్ ముఖర్జీ గురించి మొన్న కేబీజీ తిలక్ గారు, ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, స్వర్ణాంధ్ర పేపర్ ఓనర్, ఆయన కొంత ఈ కాంటాక్ట్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్లతో కాంటాక్ట్స్ బాగుండే. ఆయనకి ప్రణబ్ ముఖర్జీ ముక్క చెప్పారట. ఆ ముక్క ఆయన ఐ డ్రీమ్ గా ఎవరికో చెప్పినట్టున్నారు. దాని మీద ఈవిడ కోపం వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఈవిడ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే పెడసరంగా ఉంటుంది. అంటే ఇక ఏదైనా అంటే గనక విపరీతంగా రోషపడిపోతుంది. ఆ రోషంతో ఏమైనా మాట్లాడేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తో గొడవ అదే కదా, అంతకుముందు ఏమైనా మాట్లాడేసింది. అట్లాగే కవిత మీద ఏదైనా మాట్లాడేసింది. కంట్రోల్ ఉండదు. ఇప్పుడు జగను మాట్లాడేది తక్కువ, తను మాట్లాడే 100 మంది తిట్టిన తర్వాత ఒకటి మాట్లాడతాడు, ఈవిడ 1కి 100 తిడతాది. వీళ్ళిద్దరు మెంటాలిటీలో ఉన్న తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 100 మంది తిట్టాక 100 రకాల తిట్లు వచ్చాక ఒకసారే మాట్లాడతాడు, ఒక కౌంటర్తో వెళ్ళిపోతుంది. ఈమె ప్రతి ముక్కకి 100 తిట్లు ఎదురు తిడతాది. అది సహజంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి మెంటాలిటీ. సాధారణంగా ఇళ్లలో మొండిఘాటంగా ఉండే అబ్బాయిలు, మొండిఘాటంగా ఉండే అమ్మాయిలు ఉంటారు. వీళ్ళ ఇంట్లో కాస్త బుద్ధిమంతుడిలాగా జగన్ను కాస్త మొండిఘాటంగా ఈ అమ్మాయి ఉందన్నటువంటిది వీళ్ళిద్దరి మనస్తత్వాన్ని బట్టి ఇప్పుడు కనబడుతోంది. మనం చిన్నప్పుడు చూడలేదు కాబట్టి. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని సంధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానిక, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లేదంటే ఇవ్వాలనుకుంటున్న రాజ్యసభ పదవి కోసం షర్మిల గారి ప్రాపర్టీ అంశాలు లేవనెత్తడం, ఇది వర్కౌట్ అవుద్దా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేదు చూద్దాం.